జై శ్రీరామ్. ఈరోజు మరొక ముఖ్య విషయం ఏమిటంటే, పడమర రోడ్డు ఉన్న ఇండ్లకు సింహద్వారం ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే విషయం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది ప్లాటు లేదా ఇల్లు, పడమర రోడ్డు ఉంది, గేటు కానీ సింహద్వారం కానీ ఎక్కడ ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు చాలా వాస్తు పుస్తకాలలో లేదా చాలామంది వాస్తు పండితులు ఏం చెప్తున్నారంటే, పశ్చిమ వాయువులో ఇక్కడ పశ్చిమ వాయువులో గేట్ ఉండాలి, అలాగే ఇల్లు అయితే పశ్చిమ వాయువులో సింహద్వారం ఉండాలని చెప్పడం జరుగుతుంది. నేను ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా నేను అనేక పరిశోధనలు చేయడం జరుగుతుంది. ఆ పరిశోధనలు తెలియని విషయం ఏమంటే, పశ్చిమ వాయువులో గేటు ఉండడం కంటే పశ్చిమం యొక్క మధ్యలో ఈ మూల నుంచి ఈ మూలకు కొలత తీసుకొని సెంటర్ పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఎన్ని అడుగులు కావాలో ఇక్కడ కూడా అన్ని అడుగులు తీసుకొని ఇక్కడ గేటు పెట్టాలి. ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది అయితే పశ్చిమ నైరుతి కాబట్టి ఎలాగో మంచి ఫలితాలు ఇవ్వదు, పైగా చెడు ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టమని ఎవరు చెప్పరు కాబట్టి ఇది ఎలాగో నిషేధం. కానీ 90% ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, ఇది పశ్చిమ వాయువులో గేటు, పశ్చిమ వాయువులో సింహద్వారం. కానీ ఈ రెండు +-2 ఫలితాలు ఉన్నాయి ఇందులో. కానీ ఇక్కడ పశ్చిమ సెంటర్లో పశ్చిమ మధ్య భాగంలో గేటు, అలాగే పశ్చిమ మధ్య భాగంలో దీనికి ఎదురుగా సింహద్వారం. ఈ రెండు మంచి ఫలితాలను ఇస్తున్నాయని నా పరిశోధనలో తేలిన విషయము. ఈ రెండు ఏంటంటే చంచలమైన స్వభావము, ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు, ఒకసారి సంతోషంగా ఉంటే ఇంకోసారి దుఃఖపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ రెండు నిషేధము, ఈ రెండు సింహద్వారం నిషేధము, ఈ రెండు గేటు, ఇది ఒక సింహద్వారం. ఇలా ఉపయోగించుకోవడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇది నా పరిశోధనలో తేలిన విషయము. అందరూ అనుకరించి ఫాలో అవి మంచి ఫలితాలను పొందగలరని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.